నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. హాయ్ అన్నగారు. జీవితం చాలా అందువైనది, అరుదైనది, అద్భుతమైనది. ఏదైనా మనకు నచ్చినట్టే ముందెళ్ళాలి. ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. స్ట్రైట్ గా వెళ్ళిపోవాలంతే. అప్పుడే జీవితానికి ఒక న్యాయం ఉంటది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా. నా పేరు బబ్లు. బబ్లు జస్పీట్. అది అన్నట్టు అనుగారు, మీ ఆయన ఎప్పుడు నాకు చెప్తుంటారు ఏదో ప్రాబ్లం లో ఉన్నారు చాలా సార్లు. ఒకసారి దాన్ని సాల్వ్ చేయాలి. ఎప్పుడు కాంప్రమైజ్ కాదు. ఒకసారి ఫోన్ చేసి ఇవ్వండి చెప్తాను. పర్లేదు, నేను చూసుకుంటాను కదా. సాటి మగవాడిగా మాత్రం ఆయనకి హెల్ప్ చేయలేనా నేను? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. హాయ్ భరద్వాజ్ గారు. హాయ్ హాయ్. నమస్తే అండి. నమస్తే. పర్లేదు. అదే మీ గురించి తెలిసింది చాలా బాధ అనిపిస్తుందండి నిజంగా. అలా ఎలా కాంప్రమైజ్ అయిపోతారండి? ఎప్పుడు దూరం నుంచి చూసి కమిట్ అయిపోకూడదండి. కొద్దిగా దగ్గరికి వెళ్ళాలి మీరు. ఇప్పుడు చూడండి, జీవితాంతం బాధపడుతూ ఉంటారు మీరు. జీవితాంతం కుమిలిపోతున్నారు. ఎలాగ చెప్పండి? ఏం చెయ్యలేమండి. ఇంకా ఒకసారి కమిట్ అయిపోయామా, తప్పులో కాలేస్తే పప్పులో కాలు వేసినట్టే. నేను ఉన్నాను కదా, ఎప్పుడన్నా బాధ వస్తే నాతో చెప్పుకోండి. ఉంటాను సార్. అందుకే ఏదైనా దగ్గర నుంచి చూడాలి. తీసుకోండి, నువ్వు చెప్తాను. అబ్బా, ఏం లేదండి, ఆయన టీవీ కొన్నారంట. కాస్త దగ్గర నుంచి చూసుకోనొచ్చు కదా, దూరం నుంచి చూసుకుంటే ఎలాగా? దొంగ సార్, మీరు డల్ గా ఉంటున్నారు. చాలా సార్లు నేను హ్యాపీగా ఉన్నా సార్. మీ బాధ నాకు తెలుసు. సాటి మగవాడిగా నేను, నా దగ్గర ఫోన్ లేదు. మేడం, మీరు ఎప్పుడు కాంప్రమైజ్ కాదు నాకు తెలుసు. మీ దగ్గరికి రాను. వస్తే మీ చుట్టూరా బాడీ గార్డ్స్ ఉంటారు. ఆ విషయం నాకు తెలుసు. నేను ఎక్కువగా మాట్లాడితే ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. అందుకే నేను ఈ విషయంలో కాంప్రమైజ్ అయిపోయి ఎక్కడికే తగ్గిపోతానండి. వస్తాను. ఏదైనా సరే, జీవితం చాలా అందమైంది, అద్భుతమైనది, అరుదైంది, కానీ చిన్నది. బబ్లు దేనికి కాంప్రమైజ్ కాడు. బబ్లు చేసి చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా, తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూలిగల అలుపన్నది రాదా. జీవితం చాలా అందమైంది, కాంప్రమైజ్ కావద్దు బబ్లు. చాలా అందమైంది. అయ్య బాబు, ఏంటి ఎంత ఉందేంటి? మీ పొట్ట డ్రమ్ ఒడ్డు వచ్చిందేమో అనుకున్నాను. ఏం చూస్తున్నావు? నాకు నచ్చలేదండి. ఏంటి ముగ్గు కాదండి, మీ అమ్మాయి. మా అమ్మాయి నచ్చలేదా? నచ్చలేదు. ఎవట్రా నువ్వు మా అమ్మాయి నచ్చలేదు అంటావు? పక్కింటి కుర్రాడిని. నేను నిన్ను అడిగాను మా అమ్మాయి నచ్చిందని. నాకు నచ్చలేదు. నేను నిన్ను అడిగాను మా అమ్మాయి నచ్చిందని. నీ విగ్గు నచ్చలేదు. అయినా మా అమ్మాయి నీకు ఎందుకు నచ్చలేదు? నచ్చలేదు సార్. పక్కింటి కుర్రాడుగా నేను చెప్పుకోవచ్చు, తప్పులేదు. నువ్వు అన్నిసార్లు కుర్రాడు అనుకో, మాకే డౌట్ గా ఉంది. ఐఎమ్ యూత్. ఏంట్రా యూత్? ఫోన్ చేయమంటావా? మ్యారేజ్ బ్యూరోకా? కాదు, మీ ఇంటికి. ఎందుకు? అక్కర్లేదులే. తెలిసిందని తొక్క తీసేద్దావిడ. రోజు ఆపంలోనే ఉంటారు వాళ్ళు. ఏంటి తొక్క తీసేవాళ్ళరా? సరే, మా అమ్మాయి నీకు ఎందుకు నచ్చలేదు? మీ అమ్మాయి నాకు నచ్చలేదు. అసలు నువ్వు ఎవరు చెప్పడానికి? పక్కింటి కుర్రోడిని. పక్కింటి కుర్రాడు పక్కన పెట్టాడు. అసలు నువ్వు ఎవడరా? పక్కింటి కుర్రోడుగా నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, మనోభావాలు ఉంటాయి. తెలియజేసుకోకూడదా నేను? మీ అమ్మాయి నాకు నచ్చలేదు. ఎవడరా నచ్చలేదని చెప్పడానికి? ఎవడరా అంటావా? ఎవడు? మెగాస్టార్ చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద స్పీచ్ లో నా గురించి మాట్లాడారు తెలుసా? ఏమని? నేను మొత్తం చూసాను, ఎక్కడ వినలేదే. మొన్న సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నా గురించి చెప్పారు. నేను ఎక్కడ వినలేదురా. లాస్ట్ లో స్పీచ్ ఆఖరిని ఎవరి పేర్లన్నా మర్చిపోతే క్షమించండి అన్నారు. అయితే అది బబ్లు పేరే. మర్చిపోయింది నా పేరు. ఒకవేళ నాదై ఉండొచ్చు కదా. నీ ముఖానికి ఎంట్రీ పాస్ అయ్యారు, మళ్ళీ నీ ముఖం గురించి చెప్పడం కూడా. నువ్వు ముగ్గేసుకో. చెప్పు. అసలు నువ్వు ఎవరు చెప్పడానికి? పక్కింటి కుర్రోడు బబ్లు స్వీట్ గా ఉన్నాడు, ముగ్గేసాడు, ముగ్గులో పడేద్దాం. టమాటో పండులో ఎర్రగా ఉన్నాడని ప్లాన్ వేస్తున్నారు మీరు. బబ్లు అంత ఈజీగా పడ్డావు. ఏ పండు అన్నావు? బబ్లు టమాటో పండు. మీ అమ్మాయి నాకు నచ్చలేదు. నీకు అశోక్, ఏమున్నాయని మడతేస్తున్నావు నువ్వు? రారా కావిడి బద్ద ముందుకు రా. ఏమైంది? ఏం లేదండి. నీ దగ్గర ఏమి లేదని తెలుసు.
స్టార్టింగ్ లోనే మొత్తం కొడతా వింటాడు నా సపోర్ట్ సపోర్ట్ అంత లేవు మళ్ళీ సపోర్ట్ ఒకడు ఏమైంది మా అమ్మాయి ముగ్గేస్తుంది అది ఏదో ముగ్గు ఈడు గురించి చేసి ముగ్గులో దించడానికి ఈడు ఫీల్ అయిపోతున్నాడు సరిపోయిర్రా అదే ముగ్గేస్తుంది నువ్వేం పెగ్గేస్తావు కరెక్ట్గా సరిపోయారు మంచి ఎవరు నువ్వు సపోర్టర్ లాగా ఉండు సపోర్ట్ అంకుల్ ఇలా రండి అంకుల్ నాకు నచ్చలేదని చెప్తుంటూ ఊరికే వెనకాతల ఎంట పడి నన్ను హెరాస్ చేస్తున్నాడు ఎందుకు నచ్చలేదు లోపలికి వెళ్ళు. ఎందుకు నచ్చలేదు నాకు నచ్చలేదు బా నాకు నచ్చలేదు మా అమ్మాయా కాది ముక్కు నువ్వు లోపల పో చెప్తాను నువ్వు లోపలికి రా దీనికి ఏదో మంచి సంబంధం చూసి చేసేసాను హలో ఓకే వచ్చేసింది అయ్యో అయ్యో అల్లుడు గారు రండి ముగ్గులో పట్టం కాదు ముద్దు పెళ్లి కొడుకినా మా అమ్మాయి నచ్చిందా నాకు చాలా నచ్చింది మామగారు నా కోసమే పుట్టినట్టుంది వెళ్ళి కాఫీ తీసుకుని చెప్తాను వెళ్ళి కాఫీ వచ్చింది చాలా బాగుంది మరి ఇందాక నచ్చలేదన్నా నేను కాఫీ బాగుందని చెప్తున్నాను మీ అమ్మాయి నచ్చలా మరి మా అమ్మాయి ఇచ్చిన కాఫీ తాగావు మీ అమ్మాయి నాకు నచ్చలేదు మరి కాఫీ ఎలా నచ్చింది రా కాఫీ నచ్చలేదని చెప్తే పాలు ఇచ్చిన బర్రిని అవమానించినట్టు ఆ? ఆ బర్రికి తౌడేసిన రైతును అవమానించినట్టు ఆ? బర్రి చుట్టూరు ఆడుకుంటున్న రైతు పిల్లల్ని అవమానించినట్టు టోటల్ గా పల్లెని అవమానించినట్టు పల్లె తల్లిని అవమానించినట్టు బర్రి తల్లికి నమస్కారం ఈ బర్రి నాకు నచ్చలా ఈ బర్రి నాకు నచ్చలా ఎక్కడో ఊర్లో అవమానిస్తే ఎదిరిపోతుంది కానీ నేను ఎదుర్కొన్నాను అన్న అవమానిస్తావురా నీకు సిగ్గు లజ్జా లేదు కదా అది కాదు మామగారు ఏంటండి ఆయన అలాంటి నేను నచ్చలేదని నచ్చలేదంటే నీ గురించి కాదండి నేను నచ్చలేదంటే ఆయనకి పెళ్లి కొడుకు నువ్వేనా అవునండి నీకు నచ్చిందా నచ్చింది నాకు నచ్చలా నీకెందుకు నచ్చలేదు నాకు నచ్చింది కట్నం ఎంత తీసుకుంటున్నావు 50 లక్షలు నాకు ₹1,00,000 ఇచ్చినా నేను చేసుకోను నాకు నచ్చలేదు అల్లుడు గారు మాటలు అసలు పట్టించుకోకండి అమ్మాయి చాలా మంచిది కానీ ఆయన పెళ్లి చేసుకోమని అంటున్నాడండి వద్దని చెప్పట్లేదు కదా అదే. ఎంత మంచి కుర్రాడు ఎక్కడ దొరుకుతాడు బబ్లు బ్రిలియంట్ పేస్ హైబ్రిడ్ పిల్లగాడు అల్లుడు గారు గురుగారు. ఏమి లేదు ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటారు పక్కింటి కుర్రాడికి నచ్చినప్పుడు ఇక్కడ ఏదో తిరగాల్సి ఉంది నేను కూడా చేసుకోను నాకు నచ్చలేదు రేయ్, రేయ్, నాకు నచ్చలేదు నాకు నచ్చలేదని చెప్తుంటే నువ్వు అర్థం చేసుకోవాలి నిన్ను ఎవరు అడిగాడు రేయ్ అరే ఇక్కడ ఎవరికో హరాస్మెంట్ అన్నారు నేనే సార్ మీకు ఫోన్ చేసి ఇప్పుడు రమ్మని చెప్పింది నేను నిన్ను హరాస్మెంట్ చేస్తున్నానా నీ కూతురు నాకు నచ్చలేదు అవును కరెక్టే నచ్చలేదు నేను నిన్ను అడిగాను మీరన్నా అడగండి సార్ మా అమ్మాయి ఎందుకు నచ్చలేదు అడిగి నీకు అమ్మాయి నచ్చిందా నాకు నచ్చలేదు సార్ నీకు నచ్చిందా ఈ డ్రెస్ వేసుకోవడం నచ్చలేదు ఏమ్మా వీడు నీకు నచ్చాడా నచ్చలా వీళ్ళిద్దరికి నచ్చినప్పుడు నీకేట్రా మధ్యలో అదే ఎందుకు నచ్చలేదు అని అడుగుతున్నాను సార్ నాకు నచ్చలేదు నచ్చిందని చెప్తే ఏదో చెప్పాలి నచ్చలేదు అంతే సారీ సార్ నేను ఏదో ఒకటి చేసుకుంటున్నాను సార్ మీరు ఇంకోసారి అరెస్ట్ చేయండి సార్ ఓకేనా ఓ వస్తా నాకు నచ్చలేదు వీళ్ళందరూ ఏదో లోపం ఉందన్నారంటే ఇది నాకు కూడా నచ్చట్లేదు నువ్వు నచ్చట్లేదు ఇల్లు నచ్చట్లేదు నా ఆస్తి నచ్చట్లేదు నాకేమో నచ్చట్లేదు నేను ఏదైనా హిమాలయాలకు వెళ్ళిపోతానే బాబు నన్ను పిలవరా? అను మన ఇద్దరం ఒకేలాగుంటాం కదా నేను నచ్చలేదా నీకేంటి హే డార్లింగ్ అను ఏం చెప్తాది కానీ నేను చెప్తాను విను నువ్వు నాకు నచ్చావురా మరి ఇందాకటి వరకు నచ్చలేదు అన్నారుగా ఏ మగోడి దగ్గరకైనా వెళ్ళి నీ కూతురు నచ్చింది అని చెప్తే రూపాయి కట్నం ఇవ్వడం అందులో మీ నాన్న మరీ పిసనారోడు అందుకే అలా వేసాను వర్కౌట్ అయింది నువ్వు నచ్చావు మీ ఇల్లు నచ్చింది నీ ఆస్తి నచ్చింది మొత్తం నచ్చింది అవునా నువ్వు నాకు నచ్చావురా నా చేతిలో సచ్చావురా మీరు హిమాలయాలకు వెళ్ళలేదా లేదు ఈ పాటికి అక్కడ గట్టగట్టేసి ఉంటారు అనుకున్నాను నా కూతురు పెళ్లి అదే చేసుకోవడానికి అది నాకు నచ్చా మరి ఇందాక నువ్వేంటే నీకు నచ్చాడు వెళ్ళిద్దరు చేసుకోండి అయితే నేను హిమాలయాలకు పోతాను అయితే బబ్లీ స్వీట్ హైబ్రిడ్ పిల్లగాడి కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ కన్నయ్యేడు మంచులో కరిగే సూర్యుడులో ఓ సందమామ మీరెప్పుడు కాశ్మీర్ లోయలో అనే పాటే పాడతారు నేను కాశ్మీర్ లోయలో చందమామలాగా ఉంటానా చంబల్లో చుంచి ఎలగలాగా ఉంటావే రాసేవాడు అంత రాస్తాడు ప్రతిదానికి పిల్లలు కనెక్ట్ అయిపోతే ఎలాగా బయట బాగా వాన పడుతుంది చాలా చల్లగా ఉంది చలేస్తుంది నాకేమన్నా వేడిగా కావాలి ముద్దైతే అరగంట ముద్దైతే అర నిమిషం ఏం కావాలి ఓ అరగంట వెయిట్ చేస్తాను చిచ్చి మీకు
అసలు రొమాంటిక్ మూడే లేదు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు? ఎప్పుడు చూడలేదు ఈ ఏరియాలో? అదే ఇంట్లో కొత్తగా వచ్చామండి, ఇవాళ దిగుతున్నాం. ఓ ఏరి మీ వైఫ్ పిల్లలు ఏరి? నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్, మమ్మీ డాడీ సంబంధాలు వెతుకుతున్నారు. అయ్యో పాపం ఈ వయసులో వాళ్ళకి ఎంత కష్టం వచ్చిందండి. అదేంటండి? అంటే ఈ వయసులో మీకు సంబంధాలు చూడాలంటే కష్టం కదా, అందుకే. ఎనీవే మీకు త్వరలోనే పెళ్ళి వాళ్ళని కోరుకుంటున్నాను. నీ పేరేంటో చెప్పలేదు. నా పేరు సుందర్. అస్సలు సంబంధం లేదు తెలుసా? ఏమే ఇలా రా, కొత్త ఇంట్లోకి ఒకళ్ళు వచ్చారు. నువ్వు ఫ్లాష్ బ్యాక్. సుందర్ కదూ? నువ్వు గుణవతివి కదూ? నీకు ఆయన తెలుసా ఇంతకు ముందు సుందరు? నా పెళ్లి చూపుల్లో నన్ను రిజెక్ట్ చేశాడు ఒకడని చెప్పానే, వాడు వీడే. వాడు అప్పుడు రిజెక్ట్ చేశాడు అనుకో, దాని పెద్ద గుండెల్లో పెట్టుకుని పగా ప్రతీకారాలు పెంచేసుకోవాలా నువ్వు? వాడికంటే అంతగాని ఎర్రగా బుర్రగానే ఉన్నానుగా ఇప్పుడు. నువ్వు ఎర్రగా ఉంటే ఎవరికి కావాలి, బుర్రగా ఉంటే ఎవరికి కావాలి? అదేంటే? వాడు నన్ను రిజెక్ట్ చేశాడు. మా ఆయనకి కాఫీ ఇచ్చినప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు, టిఫిన్ పెట్టినప్పుడు నువ్వే గుర్తుకొస్తున్నావు, భోజనం పెట్టినప్పుడు నువ్వే గుర్తుకొస్తున్నావు, ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు. గుణవతి ఇలా చెప్పకే బాగుండదు, ఎవరైనా వింటే చండాలంగా ఉంటుంది. నేను అంత అందంగా ఉంటానా? అంత డిస్టర్బ్ చేస్తున్నానా? ఒరే నువ్వేమైనా పెద్ద అమెరికా అనుకున్నా యాప్రాసిమోహన్, నువ్వు అందంగా ఉంటానా? నా ముక్కు బాలేదా? నా కళ్ళు బాలేదా? నా అందం బాలేదా? నా నడుం బాలేదా? బాలేదా? ఇలా మొగుడిని పక్కన పెట్టుకుని అందరి దగ్గర అలాగే ఇలా చూపిస్తావా? అన్ని అసహ్యంగా ఉంటాయి. ఎన్నాటికి నా పక్కనకి వచ్చావు? చచ్చావు నువ్వు ఎలా బతుకుతావో నేను చూస్తా. లోపలికి పద, చంపేస్తాను. పగ మరి ఇలా పతాక స్థాయికి చేరుకుందని దాంట్లోని. బాబు గారు, అబ్బాయిలు అలాగే పెళ్లి చూపులో రిజెక్ట్ చేస్తే పగ పెంచేసుకుంటారండి. ఏమో జాగ్రత్త, తేడా జరగచ్చు. రాఘవ్ గారు, ఓయ్ రాఘవ్ గారు పని సార్, నాకు పెళ్లి కుదిరింది సార్. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోయాయి సార్. అంటే కర్మ స్టార్ట్ అయిపోయింది అనమాట. మీరు పెళ్లిలో నాకన్నా చాలా సీనియర్, నాకేమో మంచి సజెషన్స్ ఉంటే చెప్పండి సార్. అంటే ఎప్పుడు పెళ్లి చూపుల్లో అమ్మాయిని రిజెక్ట్ చేసావా? అబ్బే లేదు సార్. బ్రిలియంట్, బతికిపోయావు. ఇప్పుడు నీకు చెప్తాను. పెళ్లి అనేది ఎలా అంటే, మొదట నోట్లో వేసుకున్న బబుల్ గమ్ లా బాగానే ఉంటది తీయగా, ఆ తర్వాత కాపురం అనేది ప్యాంట్ కింద బబుల్ గమ్ లా ఉంటది. పీకితే రాదు, ఉతుక్కున్నా పోదు. భరించాల్సింది సార్. దీని నుంచి బయటపడ్డానికి నాకేమో మంచి సలహా చెప్పండి. ఉంది. ఎక్కడెక్కడో పోలికలు. సతీ విమోచన వ్రతం అని ఒకటి ఉంది, చాలా బాగుంటది. నీకు పెళ్లి అయ్యాక ఆదివారం మీ ఆవిని సినిమాకి తీసుకెళ్ళాలి, సోమవారం గుడికి తీసుకెళ్ళాలి, మంగళవారం పార్కు తీసుకెళ్ళాలి, బుధవారం బీచ్ కి తీసుకెళ్ళాలి, గురువారం రెస్టారెంట్ కి తీసుకెళ్ళాలి, శుక్రవారం శనివారం షాపింగ్లకు తీసుకెళ్తూ ఉండాలి. అంతేనా? ఇలా వారం చేస్తే సరిపోద్దా? లేదమ్మా, ప్రతి వారం తీసుకెళ్తూ ఉండాలి. అప్పుడే పిల్లలు ప్రతీకారాలు తీర్చుకోకుండా ఉంటారు. నిజంగా పిల్లలు అంత దారుణంగా ఉంటారా? చూస్తావా? ఏమే ఒకసారి లారా. వస్తున్నానండి. పని అని మా ఫ్రెండ్ పెళ్లి కుదిరిన ఇంటికి నమస్కారం అండి. టీ తాగుతారా, కాఫీ తాగుతారా? టీ తాగుతానండి. అయ్యో టీ పొడి ఇప్పుడే అయిపోయిందండి. కాఫీ తాగుతానండి. అయ్యో కాఫీ పొడి లేదుగా ఇంట్లో. ఏం వద్దులేండి. అయ్యో మీ ఫ్రెండ్ మరీ మొహమాట వస్తుంది అనుకుంటా. చూసావు కదా, పిల్లలు నవ్వుతూనే నరాలు తెంచేస్తారమ్మా. సార్ అని భయం మొత్తం ఇప్పుడే చూపెట్టుకో, పెళ్లి అయ్యా కూడా చూపెట్టుకోవాలి. రాఘవా, నాన్నగారు ఏంటి నాన్నగారు ఇలాగ వచ్చారు? చాలా ఆనందంగా ఉంది. ఏం లేదురా, నీ మేన గోళ్ళు ఉంది కదా, అమ్మాయి సంబంధం కుదిరింది. తీరా ఆరాధిస్తే అబ్బాయి మీ పక్కింట్లోనే ఉంటాడు, అందుకే సంబంధం మాట్లాడాలి. ఎవరు? సుందరా? సుందర్ మీకు తెలుసా? నాన్న సంబంధం తెచ్చావు కానీ నీ కోళ్ళకి మాత్రం చెప్పక నాన్న. ఉరుకోవాయి, కొడల పిల్లకి చెప్పకుండా ఎట్టాగా. అమ్మాయి అప్పా మామయ్య బాగున్నారా? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడేనమ్మా. అదేంటి ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, ఇప్పుడు మా చెల్లెలు కుదిరింది కదా, అమ్మాయి సంబంధం కుదిరింది. తీరా ఆరాధిస్తే అబ్బాయి మీ ఇంటి పక్కనే ఉంటాడంట, ఫోటో చూపించేద్దామని వచ్చా. సుందర్ గాడేనా? సుందర్ నీకు కూడా తెలుసా? తెలుసా అంటారేంటి? బాగా తెలుసు. చేసుకుంటాడా? కుదిరితే చేసుకోకుండా ఎట్ట ఉంటారు చెప్పు, అడగండి. సుందరం ఎవరు ఎవరు కావాలి అంకుల్? మీ అబ్బాయి సుందరం ఉన్నాడా? మా అబ్బాయి సుందరం ఏంటంటే నేనే సుందరు. అదే నీకు సంబంధం అని ఫోన్ చేశాం కదా, అమ్మాయి చూడు నచ్చిందా? అమ్మాయి చాలా బాగుందండి, నేను చేసుకుంటాను. నాకు నచ్చలేదురా, నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. ఇదేంట్రా? ఎప్పుడో పెళ్లి చూపులో వాడు రిజెక్ట్ చేశాడంట, అప్పటి నుంచి ఆ పగని ఇలా గుండెలో పెట్టుకుని రగిలిపోతుందిరా అన్నది.
దాన్ని చేసుకుంటావా? ఏ నా నడక బాలేదా? నా నడక బాలేదా? నా గ్లామర్ బాలేదా? నా నడుము బాలేదా? ఇందాక నా ముందంటే వాడి ముందు అయితే అక్కడాలేవు. మా నాన్న ముందు కూడా అలా డాన్స్ లేక బాగుండదు, నా పరుగు పోతుంది. ఇలా ఎవడు పడితే వాడిని కొడతావా? మీరు నోరు మూసుకోండి మామయ్య. కోడలు పగని పంచుకోలేరు మీరేం మామయ్య? ఏంట్రా రాఘవా, సునామీని దగ్గర నుంచి చూసినట్టుందిరా. ఇంకెప్పుడు కూడా వాడికి పెళ్లి సంబంధాలు చూడకు. చూసామంటే నీ పని కూడా ఇలాగే అయిపోద్ది నాన్న. సరేరా, ఉంటాను. ఎవరే బతికే ఉన్నావా పోయావా? వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయింది. తెల్లగల మీరే కాపాడండి సార్. మీ ఆవిడ కొద్దిగా కంట్రోల్ పెట్టుకోండి సార్. కంట్రోల్లో పెడతా. పెద్ద అందగాళ్ళ రిజెక్ట్ చేశాడంటే రిజెక్ట్ చేశాడు. చెప్పండి. ఏంటి పెళ్లి సంబంధాలా? ఇప్పుడే ఒక సంబంధం చెడిపోయింది సార్. నేనే అక్కడికి వస్తాను. 1,00,000 ఎక్కువైనా పర్లేదు, మనం ఎదిరించి చేసుకుందాం. సరేనా? వస్తాను. ఎక్కడికరా నువ్వు వెళ్ళేది? అక్కడ జరిగేది పెళ్లి చూపులు కాదు, లొల్లి చూపులే. ఏంటి బుద్ధిందా మీకు? మీ పెళ్ళాన్ని వాడు రిజెక్ట్ చేశాడు. నా పిల్లని కాదు వాడు రిజెక్ట్ చేశాను. నాకు పిల్లని అయ్యావు. నోరు మూసుకొని రండి. నోరు మూసుకొని రండి. ఏమండి శివారెడ్డి గారు? రామా, ఇదే నా కూతురు, పేరు మల్లిక. చాలిక. అమ్మాయి చాలా బాగుంది. వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి. శుభం. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. నిజంగా చేసుకుంటావా? నిజంగా చేసుకుంటాను. ఇటు తిరిగి చెప్పు. నిజంగా చేసుకుంటావా? ఎలా చేసుకుంటాను? నా స్కిన్ టోన్ బాలేదా? నా టోన్ బాలేదా? అసలు నేను బాలేదా? నా నడుం బాలేదా? నీ మొహానికి సాబున్ బాబు. ఇదేదో తేడాలా ఉంది, మనం వెళ్ళిపోదాం పదా. ఇప్పుడు అడుగుతావేంటయ్యా? అప్పుడు ఎస్ అని ఉంటే నీకు ఈ దరిద్రం ఉండేది కదా, నాకు ఈ దరిద్రం ఉండేది కదా. ఎలా అంటావు సార్? మీకంటే టేస్ట్ లేదు, నాకు టేస్ట్ ఉండద్దా? చంపేస్తా. నాకు ఒక విషయం అర్థమైంది సార్. ఏంటి? మీ పక్కింట్లో ఉంటే నాకు ఈ జన్మలో పెళ్లి కాదు, రేపే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను నేను. ఎక్కడికి రా వెళ్తావు? ఎక్కడికి వెళ్తాడో నేను చూస్తా. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? నా ఊరు వెళ్ళిపోతా. నేను బాలేదా? నా స్కిన్ టోన్ బాలేదా? బాగుంది. నా ముక్కు బాలేదా? బాగుంది. నా నడుము కూడా బాగుంది. నా నడుము బాలేదా? నా టైమే బాలేదు. అయ్యో బాబు, పోలీస్ స్టేషన్. ఇక్కడ రోడ్డు మీద మర్డర్ జరుగుతుంది, అర్జెంట్ గా వచ్చేసేయండి. మనోహర నా హృదయమునే మరచినానంత. ఏంటో సార్, మనో గారిని చూడగానే నా హృదయం అంతా మనోహరంగా మారిపోయింది. అంతేనా? నేను తేడా అనుకున్నా. అభిమానిగా మేడం. సార్ నమస్తే సార్. నమస్కారం అయ్యా. ఎక్కడో దెబ్బ కొట్టేశారు మేడం మీరు. మరి నన్ను చూసి పాడకుండా అక్కడ చూసి పాడితే నాకు కోపం వచ్చింది. మీ గురించి పాడడానికి పాటలు చాలా మేడం. ఈ రోజు ఇప్పుడు మామూలుగా జర్నీ చేయాలంటే బండి మీద ప్రయాణం చేస్తే బాగుంటది, కానీ కారులో వెళ్తే ఇంకా బాగుంటది. కారు వదిలేసి బస్సు మీద వెళ్తే ఇంకా బాగుంటది. బస్సు కూడా వదిలేసి ట్రైన్ లో వెళ్తే ఆ మజా వేరండి. అసలు రైలు గురించి చెప్పాలంటే అండి, ఆడపిల్ల కాళ్ళకి పట్టాలందాం, భారతదేశానికి రైలు పట్టాలందాం. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, నేను పండగకి మా ఊరు వెళ్తాను, ట్రైన్ కి టైం అయిపోతుంది. వస్తాను సార్. వస్తాను మేడం. వస్తాను. బాయ్. హ్యాపీ జర్నీ. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పోవు లంకటక ఎక్స్ప్రెస్ బయలుదేరేటప్పుడు సిద్ధంగా ఉన్నది. జఫా గలదర ఎక్కేసేయండి. రైలు 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 ఆపాలి 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 ఆపాలండి రైలు. చెప్పి ఎక్కడో పడిపోయిందండి ఒకటే. చెప్పేసింది నువ్వేనా? నేనేనండి. మీరు ఇస్తారా? అవునండి. నేను పర్ఫార్మెన్స్ చూసి జనాలు ఇస్తారేమనుకున్నాను. ఏంట్రా ఏంటి? రెండో సేపు ఎక్కడ ఉండాలి? అదో చూడు, పక్క బోగిలోకి వెళ్ళిపోయిందా? ఫోన్ మాట్లాడితే చెప్పులు కూడా ఎక్కడ పడుతున్నాయి చూసుకోరు జనాలు. ఫోన్ లో అంటే అంతలేండి ఈ మధ్య అందరూ. గురుగారు ఎక్కడికి వెళ్తున్నారండి? నేను ఎక్కడికి వెళ్ళండి, రైలు తీసుకెళ్తుంది. మీరేదో తేడా ఉన్నట్టున్నారు. నన్ను చూసిన ప్రతి ఎదవా ఇలాగా అంటాడు గురుగారు. అదే మాట్లాడుతున్నారండి మీరు? అంటే ఎదవల గురించి మాట్లాడుతున్నాను సార్, మీ గురించి కాదు. ఆకలి వేస్తుంది. ఏంటి గురుగారు అది? దద్దోజనం అండి. చూసారా, దద్దోజనం పేరులోనే ఉందో జనం అని. మనం తినేటప్పుడు అందరికి పెట్టాలండి, అప్పుడే దద్దోజనం.
నాదది తీసుకోండి గురుగారు. నాకేముంది ఇందులో? అంటే మీరు ఒక్కళ్ళు తినితే మిమ్మల్ని పెద్ద దద్దోజనం అనుకుంటారు. నాకు ఆకలేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయమంటాం? వస్తుందండి, ఏదో ఒకటి అమ్ముకోవడానికి వస్తుంటాయి కదండి. బాబు గురుగారికి బిర్యానీ ఇవ్వమ్మా. ఇదిగోండి. దద్దోజనం తింటే తిన్నావు కానీ బిర్యానీ ఇస్తుంది. థ్యాంక్స్ అండి. డబ్బులు ఇచ్చేయండి. డబ్బులు నేనేమిటి? ఎవరు తింటున్నారు? నువ్వు ఇప్పించలేదా? మీరు తింటున్నారు కదండి, మీరే డబ్బులు ఇచ్చేయాలా? నేను చెప్తాను నా దద్దోజనం మొత్తం మీరు తినేరు కదా. ఇదంతా నాకెందుకు, నా డబ్బులు నాకేండి. ఇదిగో 500. నా దగ్గర చిల్లర లేదు. ఆయన అడిగాడమ్మా, ఇంకో డబ్బా చెప్తాను. తీసుకోండి. నువ్వు నా డబ్బులతో నువ్వు తింటావండి? పర్లేదండి, మీ డబ్బులు ఏంటి నా డబ్బులు ఏంటి? ఈ రోజు మీ దగ్గర ఉంటే రేపు నా దగ్గర ఉంటే రేపు ఈయన దగ్గర ఉంటాయి, తిరుగుతుంటాయండి. అలా ఏదో నాకేం తెలియదు. నాకు మిగిలిన 100 కూడా చిల్లరలు వేస్తాను నా దగ్గర. పర్లేదమ్మా, ఉంచుకో, టిప్ ఉంచుకో. నా డబ్బులు రా. ఈ బిర్యానీ తిన్నప్పుడు తినరండి. ఏమన్నా మీరు తిన్న చెప్తాను. నేను తర్వాత తింటాను. అది తిన్నారు కదండి. ఏం చేస్తున్నావు? అంటే గోదావరి వెళ్ళిపోతుందేమో అని చూస్తాను సార్. వెళ్ళిపోతే ఏంటి ఇప్పుడు? అంటే డబ్బులు వేస్తారట, డబ్బులు ఎత్తే పుణ్యం వస్తారంట గోదావరిలోంచి వెళ్ళినప్పుడు. పుణ్యం వస్తుందా? పుణ్యం నాకు వచ్చారు బాబా. నా డబ్బులు వేసేవేంట్రా? పుణ్యం వస్తుందండి, ఏం పర్లేదండి. మీరు ఏది ఏమైనా కానీ బ్రిటిష్ వాళ్ళు లేకపోతే ట్రైన్ జర్నీ ఉండదు కదయ్యా. అప్పుడు పట్టాల మీద నడుచుకుంటే వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఏ స్టేషన్ లో దిగుతావు నువ్వు? ఏ స్టేషన్ లో దిగుతావు నువ్వు? సార్ అవసరమా అశోక్? అయ్యో బాబా! ఏంటి బాత్రూమ్ వచ్చిందా? ఎందుకు ఆపడాడు? ఏమైపోయినా పల్లీలా? కానికా చైన్ ఎందుకు లాగమన్నావు నువ్వు? పల్లీలు వెళ్ళిపోతానండి, బొట్టెట్టుకుని అమ్ముతున్నాడు. నాకు చాలా ఇష్టం అండి. ఎవరిక్కడ చైన్ లాగింది? గారు. అరే నిజం చెప్పండి, ఇద్దరు చైన్ ఎవరు లాగారు? అంటే లాగింది నేను సార్, లాగమంది ఈడు సార్. అంటే ఇప్పుడు పెనాల్టీ లాగమన్నోడు కట్టాలండి, లాగినోడు కట్టాలండి? లాగినోడే కట్టాలి. అది లాగింది నేనే సార్, కానీ లాగమంది ఈడు సార్. అయితే నువ్వు కట్టు దా. అరే ఎందుకు కడతా సార్ నేను? ఫైన్ కడతావా, స్టేషన్ కి వస్తావా? కట్టండి సార్, ఎందుకు గొడవ? డబ్బులు ఎవరన్నా? డబ్బులు సంక్రాంతికి వెళ్తాను రా, డబ్బులు లేవు నా దగ్గర. వెళ్తున్నాము, మేము సంక్రాంతికి వెళ్తున్నాం. 2000 కాకపోతే 12,000 కడతాండి. ఎక్కడ తెచ్చామన్నా 12,000. సంక్రాంతికి వెళ్తా ప్లీజ్ రా. కూర్చోండి గురుగారు. మీరు ఆయన పక్కన కూర్చోకండి, ఫస్ట్ ఎప్పుడు బుక్ అవ్వడానికి వస్తాడు. చూపుతారండి. ఏం మాట్లాడతావు నువ్వు? ఈప్ మీద దొరద గోకుతారని అడుగుతా. అలా లేదు రాది, ఏదో దాని గోకుతారా అన్నట్టుంది. మర్యాదగా మాట లేడీస్ ని పట్టుకుని దాన్ని దీన్ని అంటారంటే మీరు. అది మాట్లాడతావు నువ్వు? సప్లై నేను ఇంకోసారి మాట్లాడే ఉంటుంది. పెళ్ళి అయిందండి? అవలేదు. నిజమేనండి, అయ్యి ఉంటే బండికి వెళ్ళేవారు, లేదు కాబట్టి రైలు బండికి వచ్చారు. ఇంకొకసారి మాట్లాడో చంపేస్తాను ఏమనుకుంటున్నావు? నోరుమై నోరుమూసాయి. ఏమండి బాత్రూమ్కి వెళ్ళి వస్తాను, ఇక్కడే ఉంటారు కదండి. ఉంటాను. కొద్దిగా పెట్టి చూసుకుంటారా? చూతానులే, మీరు ఆయన చూసుకోండి. బాత్రూమ్ కడగలేదు నువ్వు? నీళ్ళలేదు బాత్రూమ్ లో? నేను ఎందుకంటే నా ముందు నీళ్లు కొట్టాడు ఎట్టండి. చిచ్చి, ఎవరో ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళి వచ్చింది? గురువు గారు. ఇద్దరులో చివరికి ఎవరు వెళ్ళి వచ్చారు? నేనే సార్. అయితే నువ్వే ఫైన్ కట్టాలి. అదిగా సార్, నువ్వు స్వచ్ఛ భారత్ కి తూట్లు పొడిచావు, నువ్వు ఫైన్ కట్టాలి ఇప్పుడు. అదిగా సార్, నా దగ్గర డబ్బులు లేవు సార్. నేను సంక్రాంతికి వెళ్తాను. నేను సంక్రాంతికి వెళ్తున్నా, కట్టండి. అరే స్టేషన్ కి వస్తావా, సంక్రాంతికి వెళ్తావా? కట్టండి, వెళ్ళిపోండి. ఒరే నీకు ఎక్కడ దండం పెట్టమని చెప్పరా, అక్కడ పెడతాను రా. ఊరుకోండి సార్. ఏం మాట్లాడుతున్నావు? నాకు దండం పెట్టమేట అంటున్నాను సార్. కూర్చో. అన్ని టికెట్ ఏది? ఆయన దగ్గర టికెట్ కూడా లేదా? ఈ సీట్ నీది కాదు, లేదు నేను పడుకోవాలి. మీరు బుక్ చేసుకున్నారండి? మరి నా సీట్ ఇది. గురుగారు మళ్ళీ మనమాట మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? అనకాపల్లి వెళ్తున్నాను. అయితే నేను అన్నవరంలో దిగేస్తాను, కొద్దిగా లేపుతారండి? అమ్మయ్య ముందు దిగిపోతుంది దరిద్రం. లేపుతానులే. గురుగారు లేపుతారు కదండి? లేపుతానయ్యా. ఆయన స్కిట్లు లేపమంటే లేపడు కానీ లేపుతాడులేండి. అశోక్ ఫ్రస్ట్రేషన్. లేపుతారు కదండి? ఒరే పడుకో మగడా, నేను లేపుతానని చెప్పాను కదా. అన్నవరం 4 గంటలకు వచ్చాను. నేను లేపుతాను, మర్చిపోకండి. పడుకో. పల్లి బఠానీ. పల్లి
చౌదరి దగ్గర ఎందుకు వచ్చేరుతున్నావు? అంటే మీరు పడుకున్నారు లేదా టెస్ట్ చేస్తున్నానండి. అంటే మళ్ళీ నేను నిద్రపోతే ఇలా పడుకుంటే ఏదో చేస్తాడు. మాలకు పడుకుంటాను. నిన్ను పడుకొని ఇచ్చేలా లేడు ఆయన. నిద్ర రాకుంటుందండి. ఏమన్నా 4 డబ్బులు వచ్చి పళ్ళు ఏమన్నా చెయ్యాలా? ఏ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతమో ఎంతవరకు బంధమో తడుపు చించుకు పుట్టిందొకరు చాటికి నిన్ను మోచేదొకరు. ఏం చేస్తున్నావురా? అంటే మీరు అనవసరంగా ఫైన్ కట్టేసరికి కానీ దాన్ని రికవరీ చేద్దామని ఇలాగే ప్లాన్ చేస్తాను. ట్రైన్ వద్దు ఏమొద్దు, నేను ఎక్కడ దిగిపోతా. గురుగారు ఏమైంది? నేనే లాగాను. అది కాదు. 10,000 తీసుకోండి. ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఉంది. ప్లాట్ఫామ్ మీద లాగానా? పోన్న డబ్బులు నాకు ఇచ్చండి. సారీ, చైన్ లాగినందుకు డబ్బులు తీసుకుంటాం. డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారేంటి? అదే గురుగారు భలేవారు రండి చెప్తాను. కొట్టకూడదని వదిలేస్తారు. అలాగే సార్ గురుగారు అంటే డౌట్ సార్. నువ్వు నన్ను చెప్తా కింద చెప్తాను. నన్ను ఏం గురుగారు అన్నవరం వచ్చేసి నేను కూడా దిగేస్తాను. ఇంకెందుకండి? గురువుగారు మనం రాంగ్ ఎంట్రీ ఇచ్చినట్టున్నాం. మన కోత వేరే ఉంటుంది. మన కోత వేరే ఉంటుంది కదా. బలానంటి ఓయ్ తమ్ముడా వేలు బలానోయ్ దాదానా, బలానంటి ఓయ్ తమ్ముడా వేలు బలానోయ్ దాదానా. గురువుగారు నాదొక సందేహం. ఏమిటది? పేరు పక్కన దొంపుడు తగిలించారంటే? ఇంట్లో ఉండదు కాబట్టి పేరు పక్కన పెట్టుకున్నాడు ఆయన. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, టైమింగ్ పంచలే, నా మీద పంచలేకు, తెలిసిందా? అలాగే గురువుగారు. ఓకే నాయనా. మరి ఈ రోజు మన దంపుడు రాఘవాల బుర్ర కథ బృందంలో ఈ రోజు మన ప్రేక్షకులకు తెలియజేయబోయే కథ ఏంటో తెలుసా నాయనా? ఏంటి గురువుగారు? ఒక సరికొత్త పాత కథ. సరికొత్త పాత కథ? ఒక భర్త కథ. ఒక భర్త కథ సరికొత్త పాత కథ ఏంటి గురువుగారు? ఎందుకంటే ఎప్పుడప్పుడే అయిపోయినట్టుంటుంది, మళ్ళీ అప్పుడప్పుడే మొదలవుతుంది నాయన. ఏంటది? టార్చర్. అయ్యో ఒక భర్త గురించి చెప్పాలంటే భర్త అనేవాడు పొద్దున లేచరా, కళ్ళు ఎర్రగా చేసరా, భార్య గజగజ పడికరా, కాఫీ తెచ్చి ఇచ్చరా, ప్లేట్లో టిఫిన్ పెట్టరా, తగ తినేరా, నిమిషం పైకి తిప్పిరా, పులిలాగా నడిచరా, ఎదురుగా పెళ్ళం వచ్చరా, కళ్ళు పటపట కొరికెరా, కొబ్బరిలాగా దూకిరా, సర్రని పెళ్ళం తోసరా, అలాగా ముందుకి నడిచరా. ఇది ప్రతిరోజు ఒక భర్తకనే కలనాయన. ఇది కళ అంటే ఎంతకి కళ. ఈ కథ వింటున్నప్పుడు ఊరు ఊరులా వాడవాడాలా దేశాల్లో ఉన్న భర్తలందరూ కూడా ఆహా ఎంత మంచి కళ, ఈ కళ నిజమైతే బాగుంది కదా అని ఆశపడతారు. ఎక్కడ దాకా ఎందుకు నాయనా, మన ఎదురుగా కూర్చున్న పెద్దలు నాగబాబు గారు కూడా ఆహా ఈ కళ నిజమైతే ఎంత బాగుంటుంది అనుకుంటారు నాయన. చెప్పావు రాఘవా. ఆ విషయం మీకెలా తెలుసు? నేను చెప్పే కథ ఏంటి? భర్త కథ. అయినా ఒక భర్తే కదా నాయన. ప్రతి భర్త కూడా బెబ్బులు పుల్లాగే బతకాలనుకుంటాడు. కానీ నాయన నాణానికి రెండో కోణం కూడా ఉంటుంది నాయన. ఏమిటి? అక్కడ భర్త పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? చెప్పండి. అయ్యో పొద్దున్న లేచెరా, బెల్లం తన్ని లేపెరా, ఇల్లు వాకలి ఊడ్చెరా, బెల్లంకి కాఫీ ఇచ్చెరా, ముగ్గులెన్నో పెట్టెరా, బట్టలన్నీ ఉతికెరా. అయ్యో ఊరుకో
నాయన శాంపుల్ ముక్కకే నువ్వు ఇలా గుండె బద్దలయ్యేలాగా ఏడుస్తున్నావే. ఈ భర్త కథ నేను ఊరు ఊరా వాడవాడ దేశాలన్నీ చెప్పి చెప్పి ఎడవడానికి కంట్లో నీళ్లు లేకుండా ఇంకిపోయాయి నాయన. నా బాధ అది కాదు గురువు గారు, మీరు ఇల్లు ఉండడం గురించి మర్చిపోయారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పు? ఇదేం కదా? భర్త కథ. నేను భర్తే కదా. అప్పుడే చదివింపులు మొదలయ్యాయి నాయనా. అయితే చదవండి గురువు గారు. మరి ఈ దంపుడు రాఘవ బుర్ర కథని విని అభినందిస్తూ అనకాపల్లి వాస్తవ్యులు శ్రీతులు రాపేటి అప్పారావు గారు 500 అప్పడిగారు నాయన. వారిని వారి కుటుంబ సభ్యుల్ని 2 సంవత్సరాల పాటు మా కంట పడకుండా చూడాలని ఏడుకొండల వెంకన్న బాబుని, బెజవాడ కనకదుర్గమ్మని, సింహాద్రి అప్పనని, శ్రీశైలం మల్లనని అందరినీ కోటి దండాలు పెట్టి కోరుకుంటున్నావు నాయన. అసలు ఆ భర్త ఎలా ఉంటాడో చూడాలని ఉందా నాయన నీకు? చూడాలని ఉంది. అది ఒక హైదరాబాద్ అని ఒక చిన్న కుగ్రామం నాయన. ఆ గ్రామంలో నాగి అని పిలువబడిన 4 పదుల నవయువకుడు కలిగిన ఆయన. ఆయనకి కుదరక 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 ఒకసారి పెళ్లి చూపులకి డేటు కుదిరింది నాయన. ఆయన పెళ్లి చూపులకి వెళ్ళాడు. ఆ చూడముచ్చటైన సంఘటన, దుస్సంఘటన ఎలాగుంటుందో చూస్తావా నాయన? బలానంటి రాధా, పెద్దలు మన ఇద్దరికి పెళ్లి నిశ్చయం చేశారు. నేను నీకు ఇష్టమేనా? నన్ను బాగా చూసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను రోజు మందు తాగేసి వస్తాను, ఓకేనా నీకు? అయితే లాస్ట్ లో నాకు ఈ పిల్లలు వచ్చింది, నాకు పెళ్లి కావాలి. గురువు గారు ఏంటి మీరు ఆడవాళ్ళ మీద అభాండం వేస్తున్నారు? ఏం లేదు, పెళ్లి చూపులప్పుడే మగవాళ్ళు ఆడవాళ్ళు నోరు నొక్కేస్తున్నారు. ఎక్కడ నొక్కేస్తున్నారు చూడండి. అంతా అతగాడే మాట్లాడాడు కాబట్టి ఆవిడ మాత్రం బుర్ర ఊపడం తప్ప పన్నెత్తి మాట్లాడిందా? పెళ్లి చూపుల్లో ఆడవారు మాత్రమే బుర్ర ఊపుతారు, మరి పెళ్ళైన తర్వాత మగవారే బుర్ర ఊపుతూ ఉంటారు నాయన. అంత దీనంగా ఉంటుంది నాయన. బతుకు నిజంగా ఆడవాళ్ళ మీద అభాండం వేస్తానంటున్నావు. మీ భార్య గురించి నీవు ఏదో చెప్పాలనుకుంటున్నావు. నా భార్య బంగారం. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అలా చెప్పకపోతే చంపేస్తానంటుంది స్వామి. అయ్యో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా మీరు? ఇక్కడ బుర్ర కథ చెప్పడానికి వచ్చారా? రైతు బజార్లో అది కొంటాం ఇవి కొంటాం అని వచ్చి చెప్పడానికి వచ్చారా మీరు? పెళ్లి చూపుల గురించి ఒక్క మాటలో చెప్పాలని ఉంది నాయన. చెప్పండి గురువు గారు. చూపులు కావవి సూలాలే, బాధలన్నిటికి మూలాలే, వచ్చెను ఇంటికి ఇల్లాలే, కన్న కళ్ళలన్నీ కళ్ళలే, ఎర్రగడ్డకి వెళ్ళాలే, తెలిసే లోపు పిల్లలే. ఇంకా తర్వాత పెళ్లి చూపుల తర్వాత జరిగే పెళ్లి అనే దుస్సంఘటన ఒకటి ఉంటుంది. దాన్ని కూడా ఏమిటో కళా పోషకులు మళ్ళీ కూడా మనకి ఇంకొక చదివింపు తీసుకొచ్చారు. మరి పెద్దలు రాఘబాబు గారు దంపుడు రాఘవ బుర్ర కథని విని ఆనందించి అభినందిస్తూ ఆశీర్వదిస్తూ 10,000 రూపాయలను చదివించారు. వారిని వారి కుటుంబ సభ్యులు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఇంకెందుకు నాయన ఆలస్యం? పెళ్లి చూపుల తర్వాత వచ్చే పెళ్లి అనే దుస్సంఘటన ఒకటి ఉంటుంది నాయన, దాన్ని చూదురు అని పదండి. రాదా రాదుగా కొట్టారంటే మళ్ళీ ఇది కాదు. ఇప్పుడు మనం రింగ్ ఆట ఆడుతున్నాం తెలుసా నీకు? నేను ఎందులో రింగ్ వేస్తానమాట, నువ్వు దాన్ని పట్టుకోవాలి, ఓకేనా? వేస్తున్నా వేస్తున్నా వేసేస్తా. నాకే దొరికింది. చూసారా నాయన? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మన పెద్దలు మనకి పెళ్లిలోనే హింట్ ఇస్తారు నాయన. పెళ్లిలోని ఒక ఉంగరు కోసం ఇలా కొట్టుకు చస్తున్నాడే మగవాడు, రేపు పెళ్ళయ్యాక తనకు కావలసిన ప్రతి దాని గురించి కొట్టుకు చావాల్సిన ఒక హింట్ ఇస్తారు. ఇప్పుడు ఇందాక బిందె దగ్గర కూడా ఒక హింట్ ఉన్నట్టు ఈ గుండం చుట్టూతో కూడా ఏమైనా హింట్ ఉంటుందంటారా? తప్పకుండా చెప్తాను ఆయన. ఏమిటండి? పెళ్ళయ్యాక ప్రతి మగవాడి జీవితం పెద్ద అగ్నిగుండంలో పడిపోతుంది ఆయన. అంత పెద్ద సెగని ఒకేసారి తట్టుకోలేడు కాబట్టి ముందే చిన్న గుండం దగ్గర చిన్న చిన్న సెగతో అలవాటు చేస్తారు.
పెళ్లికి ముందు ఇవన్నీ అలవాటు అయిపోతాయి గురుగారు, తర్వాత చిలకా గోరింకల్లా వాళ్ళే ఉంటారు. దూరం నుంచి చూస్తే భార్యాభర్తలు చిలకా గోరింకల్లాగే ఉంటారు నాయన, దగ్గరికి వెళ్ళి చూస్తే గెద్దా కోడి పిల్లల్లా ఉంటారు నాయన. మళ్ళీ చదివింపులు వస్తున్నాయి నాయన, ప్రేక్షకులకి చదివింపుల గురించి కూడా తెలిసిపోయినట్టుంది. మరి ఇప్పుడు చదివింపులు ఎవరు చదవాలో చూడాలి కదా మనం. అవును, దంపుడు రాఘవ బుర్ర కథని విని ఆనందిస్తూ అభినందిస్తూ శ్రీయుతులు రోజమ్మ గారు 10,000. రోజమ్మ గారు కూడా 10,000 అంటే నాగబాబు గారితో పోటీ పడుతున్నారు. సంతోషం. రోజమ్మ గారు 10,000 కొరడా దెబ్బలు. ఇది మనది కాదేమో గురువు గారు. మనది కాదు, చీటి పంపించేయడం బెటర్. రాంగ్ ఎంట్రీ గురువు గారు. తర్వాత ఇస్తాలే, ఇప్పుడు దీంతో పని ఉంది. పెళ్లి తర్వాత భర్త సంఘటన ఎలాగుంటుందని మీ అందరికీ తెలియాలి కదా నాయన. ఆ దుస్సంఘటన కూడా నేను చెప్పే కంటే మీరందరూ చూస్తే ఆనందంగా ఉంటుంది. అవును. బలానంటి పోయి తమ్ముడా మేలు బలానోయ్ కాదానా. అంటావా? చీర బాగుందని చెప్పావు ఎప్పుడన్నా? నేను వండింది తిన్నావా? అడిగావా? పెళ్లి అయిన తర్వాత కొద్ది రోజుల వరకు మగవాడి బతుకు బాగానే ఉంటుంది నాయన. ఆ తర్వాత ఎలాగుంటుందో తెలుసా? చెప్పండి గురువు గారు. అయ్యో పెళ్లికి ముందు సూపరు, పెళ్ళయ్యాక వాడు స్వీపరు, పిల్లలకి మార్చాలి డైపరు, పెళ్ళాలు ప్రేమని చూపరు, రాత్రి అయితే కట్టాలి లుంగి, భర్త బతుకైపోయింది పుంగి. తందాల దేవనందనానా పండగొస్తే పట్టు చీర, పెళ్ళన్న వాడిని పట్టుకు చీర. మీరు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు. మీరు చెప్పిన దానికి నాగబాబు గారు నవ్వారు, కానీ మీరు ఇక్కడ లాజిక్ మర్చిపోయారు. ఏమిటది మ్యాజిక్? రోజా గారు కూడా మనకు మార్కులు ఇవ్వాలి. వస్తున్నాను నాయన, ఆ విషయానికి కూడా వస్తున్నాను. ఇంతవరకు కూడా నేను భర్తల గురించి గొప్పగా చెప్పాను, భార్యలను ఆడిపోసుకున్నానని భార్యామలందరూ అనుకుంటూ ఉంటారు. అవును, కానీ అలా ఎందుకు చేస్తాను ఆయన? భార్య లేకపోతే భర్త ఎక్కడుంటాడు? భార్య అంటే ఎవరు? ఆది పరాశక్తి. ఆడదంటే ఎవరు? ఆది పరాశక్తి. భార్య వల్ల నీకు 90% హార్ట్ అటాకులు దూరం అయిపోతాయి నాయన. భార్య వల్ల నీకు మనశ్శాంతి వస్తుంది నాయన. భార్య వల్ల నువ్వు నిండు నూరేళ్లు హాయిగా సుఖంగా వర్ధిల్లుతావు నాయన. కాకపోతే ఒక్క విషయం నాయన, ఆవిడ నీ భార్య అయి ఉండకూడదు. ఏంట్రా ఎలా చెప్పాను అనుకున్నా అదే. ఈ దంపుడు రాఘవ బుర్ర కథలో ఒక భర్త కథని ఎంతో చక్కగా చెప్పాను. గురువు గారు, ఈ కథ అయిపోయింది కదా, ఇక కొత్త కథలు ఏవి లేవా? ఎందుకు లేవు నాయన? చెప్పండి. ఈ కథ తదుపరి అనసూయమ్మ కథ చాలా బాగుంటుంది నాయన. అనగనగనగనగనగనగనగన అనసూయున్నది, యాంకరనన్నది జనం బలి. అదేంట్రా అలాగన్నా? తప్పు కదా, అలా అనకూడదు. వస్తున్నారు అనసూయ గారు కూడా ఏవో చదివింపులు ఇవ్వడానికి వస్తున్నట్టున్నారు. లోలో ఉన్నది ఫ్లోలో వచ్చేసింది. కథ అయిపోయింది.